మా దీంట్లో ఎన్ని చతురస్రాలు ఉన్నాయని అడుగుతున్నాడమ్మా. ఓకేనా, కౌంట్ చేద్దామా? చిన్న చిన్నవి తీసుకుందామా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 13 ఉన్నాయమ్మా, రాసుకుంటున్నాను. 13 ప్లస్ 13. ఓకే, నెక్స్ట్ అమ్మ ఒక్కొక్కటి అయిపోయింది కాబట్టి మనం 4 4 తీసుకోవాలి కదా. ఓకే, అంటే 4 4 అంటే ఏ సైజ్ వస్తుందో ఆ సైజులు తీసుకుందాం. ఓకేనా, ఇది 1 2 3 4. అవునా, ఇవి 4 అయిపోతే నెక్స్ట్ ఇది కూడా 4కి ఈక్వల్ కదా. 5 6 7 8. అవునా, ఇవి 8 పక్కన పెట్టుకుంటే నెక్స్ట్ అంటే అంతకన్నా కొంచెం పెద్ద పెద్ద స్క్వేర్స్ ఉన్నవి ఇక్కడ మనకు కనబడుతున్నాయి. చూడండి, 1 2 నెక్స్ట్ 3 4 ప్లస్. ఓకే, ఈసారి నాకు మిగిలింది మొత్తం స్క్వేర్ కలిపి తీసుకోవచ్చు ఒకటి. అవునా కదా. ఓకే, మొత్తం స్క్వేర్ తీసుకుంటే 1 ఎన్ని వచ్చి చూడమ్మా. 13 8 21 21 4 25 25 1 26. ఓకే, 26 అంటే 27 అంటే ఇంకోటి ఎక్కడో మనం మిస్ అవుతూ ఉండొచ్చు, లేదంటే ఎక్కడైనా ఎక్స్ట్రా కౌంట్ చేసి ఉండొచ్చు. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా స్టడీ చేద్దామా. ఇవి ఏంటమ్మా 9. అమ్మా మనం ఒకటి మర్చిపోయాం, ఏంటంటే ఈ మొత్తాన్ని కలిపి ఒకటి తీసుకోవాలి కదా, అది మర్చిపోయాం మనం. ఓకే, అంటే ఇంకొకటి ఎక్స్ట్రా. సో ఏంటమ్మా 27. 27 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద మినిమం నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ దట్ ఆర్ నీడెడ్ టు కన్స్ట్రక్ట్ ద ఫిగర్? దీన్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఎన్ని స్ట్రైట్ లైన్స్ కావాలంటే తెలుగు చూడండి. కింది బొమ్మను గీయడానికి కనీసం ఎన్ని సరళ రేఖలు కావాలను? మనం ముందే అనుకున్నాం, కనీసం అన్నాడు అంటే పెద్ద పెద్ద సరళ రేఖలు తీసుకోవాలి. అవునా, ఒకసారి నేను సరళ రేఖలు గీస్తాను, జాగ్రత్త చూడమ్మా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఇప్పటికి 12 వచ్చాయి. మొత్తం అన్నీ కవర్ అయిపోయింది. ఒకసారి జాగ్రత్త చూడండి, ఇది ఒక్కటి కవర్ అవ్వాలి. అంటే ఈ 12 కాకుండా ఇది ఒకటి, అంటే ఏంటమ్మా మొత్తం 13 సరళ రేఖలు కావాలి. ఎన్ని కావాలమ్మా? 13. 13 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, బి ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా, బి ఈజ్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ సర్కిల్స్ ఆర్ దేర్ ఇన్ ద అడ్జాయింగ్ ఫిగర్? కింద ఇవ్వబడ్డ పటంలో ఎన్ని వృత్తాలు ఉన్నాయో లెక్కించండి. ఓకేనా, వృత్తాలకు ఒక అడ్వాంటేజ్ ఉంటుందమ్మా, ఏంటో తెలుసా? ఇలా ఒక సర్కిల్ ఉందనుకోమ్మా, ఇంకో సర్కిల్తో ఓవర్లాప్ అయితే ఓకే ఇది వృత్తం అవ్వదు. కాబట్టి చూడండి, ఆ రెండు కలిసిన పార్ట్ నుంచి చూసారా, ఇది అది వృత్తం అవ్వదు. అవునా, అంటే విడివిడిగా ఉన్న వృత్తాలను కౌంట్ చేస్తే సరిపోతుంది. దట్ ఈస్ ద బ్యూటీ విత్ సర్కిల్స్. ఓకేనా, రైట్. చూడమ్మా ఇప్పుడు సర్కిల్స్లో మనం చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఎన్ని ఉన్నాయమ్మా? 13 సర్కిల్స్ ఉన్నాయి. అంటే హ్యాపీలీ ఆన్సర్ సి. అయిపోయింది, ఇంకా నువ్వేం చేయక్కర్లా. ఓకేనా, ఎన్ని ఉన్నాయమ్మా? 13. 13 అంటే ఎన్నో ఆప్షన్? సి. అయిపోయిందండి, ఇంక నువ్వు చేసేది ఏం లేదు. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అండ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఓకే, ఇవ్వబడ్డ పటంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి మరియు ఎన్ని చతురస్రాలు ఉన్నాయి చూద్దామా. మనం స్క్వేర్స్లో ఉన్నాం కాబట్టి స్క్వేర్స్తో స్టార్ట్ చేస్తాను. ఓకే, దట్టు ఇక్కడ స్పేస్ ఫామ్ అయ్యేవి కూడా తక్కువ ఉన్నాయి. చూసారా, 1 2 3 4 ఈ మొత్తం కలిపితే 5. అవునా, ఇవి కాకుండా ఇంకోటి ఉందాం, ఏంటో తెలుసా, ఇది 6 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయేమో మొత్తం మనకి 6 చతురస్రాలు ఉన్నాయి. అవునా, ఓకే 6 అంటే ఎన్నో ఆప్షన్? ఈ రెండిట్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు ముందే రూల్డ్ అవుట్. ఈ రెండులో అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా త్రిభుజాలను కూడా లెక్కేయాల్సిందే. 26 ఉన్నాయా 28 ఉన్నాయా అంటే పక్క పక్కనే ఉన్నాయి నెంబర్లు. చూసారా, అంటే చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే, రైట్ అమ్మా. సో అమ్మా ఇప్పుడు దీంట్లో త్రిభుజాలు కౌంట్ చేస్తాను, చూడండి జాగ్రత్తగా. ఓకే, ఫస్ట్ వన్ అమ్మా, ఇంతవరకు ఒక సెట్గా తీసుకుందాం అమ్మా. ఓకే, ఇది ఒక స్క్వేర్లో 2 డయాగ్నల్స్ జాయిన్ చేయబడ్డది. అవునా, అంటే ఎన్ని ఉంటాయో దాన్ని డబల్ చేయాలి. అవునా, అంటే 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అంటే 8 2 16 పక్కన పెట్టుకోండి. ఇక విడివిడిగా త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి చూడండి. 1 2 ఇది మొత్తం కలిపితే 3. 1 2. ఓకే, ప్లస్ ఇప్పుడు కాంబినేషన్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, అంటే ఈ స్క్వేర్కి వీటికి కాంబినేషన్లో ఏమైనా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, రైట్. చూడమ్మా, 1 2. అవునా, నెక్స్ట్ 3 4. అవునా, రైట్. నెక్స్ట్
5 6 అవునా 6 ప్లస్ నెక్స్ట్ అమ్మా 1 2 ఓకే రైట్. ఇంకెక్కడైనా కనబడితే ఒకసారి వెతకండి జాగ్రత్తగా. ఇలా మనకు కూడా ఎన్ని వచ్చి కౌంట్ చేసుకుందామా. 16 3 19 19 2 21 21 6 27 2 29 వచ్చాయమ్మా. ఓకే 29 ఎలా వస్తే 26 కానీ 28 కానీ రావాలి. అంటే మనం ఎక్కడో 1-2 స్క్వేర్స్ని ఎక్కువ కౌంట్ చేసాం. ఓకేనా, మళ్ళీ జాగ్రత్తగా కౌంట్ చేద్దాం చూడమ్మా. ఓకే మా ముందు ఇంతవరకు తీసుకుంటే ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి చూడమ్మా. 1 2 3 4 5 6 7 8 అంటే 8 ఉన్నాయి కాబట్టి 8 2 16 పక్కన పెట్టుకోండి. ప్లస్ నెక్స్ట్ అమ్మా 1 2 3 4 ప్లస్ ఇప్పుడు 2 త్రిభుజాలు కలిపితే ఎక్కడైనా వస్తాయని చూద్దాం. ఓకేనా, ఇది 2 త్రిభుజాలు కలిపితే ఇక్కడ ఒకటి వచ్చింది. 1 2 3 నెక్స్ట్. ఓకే అమ్మా ఇవి కౌంట్ చేయకూడదు ఎందుకంటే స్క్వేర్లో ఇవన్నీ కౌంట్ అయిపోతాయి కాబట్టి ఇవి కౌంట్ చేయకూడదు. ఓకేనా, అంటే ఎన్ని వచ్చాయమ్మా 3. ఇందాక మనం అవి కౌంట్ చేసామమ్మా, ఇవన్నీ కౌంట్ చేసాం. ఓకే అక్కడ తేడా కొట్టింది. రైట్ నెక్స్ట్ ఇంకేముంటాయమ్మా, ఇదిగోండి బ్లూతో చూపిస్తాను చూడండి. 1 2 3 అవునా. ఓకే ఇక్కడేమో 20 26 26 28 2 ఉన్నాయి. అంటే ఇంకెక్కడైనా 28 వస్తుందేమో ట్రై చేయాలి. ఓకేనా, 28కి ప్రిఫరెన్స్ ఇచ్చి ఒకసారి అక్కడ వెరిఫై చేయండి ఎక్కడైనా వస్తాయేమో అనేది. ఓకే ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే జాగ్రత్తగా చూడండి. ఈ లైన్కి కంజంక్షన్లో త్రిభుజమే మనం చూపించట్లేదు అవునా, కానీ అక్కడ త్రిభుజం ఉంది. చూడండి ఒకసారి చూడండి. ఇప్పుడు బ్లూతో గీస్తున్నాను. ఓకే ఇదొక త్రిభుజం అవునా, అంటే ఇంకో 2 ఎక్స్ట్రా ఉన్నాయి. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా 28. సో ఎన్నో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ డి. ఓకే రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. రైట్ మరి దీంట్లో ఏమడిగాడమ్మా, ఇవ్వబడ్డ పట్టణంలో గల త్రిభుజాలు మరియు చతురస్రాల సంఖ్యను కనుగొనము. 2 అడిగాడు అంటే మనం 2 చేయాలి. నేను ముందు ఏం చేస్తానంటే మనం చతురస్రాల్లో ఉన్నాం కాబట్టి ముందు చతురస్రాలు చేద్దాం. ఓకేనా, మా చతురస్రాల్లోకి వెళ్తే 1 2 3 4 5 ఉన్నాయి అవునా. ఎన్ని చతురస్రాలు ఉన్నాయమ్మా 5 చతురస్రాలు ఉన్నాయి. 5 చతురస్రాలు ఉన్నాయంటే నాకు ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే 5 5 అంటే ఫస్ట్ వన్ రూల్డ్ అవుట్, లాస్ట్ వన్ రూల్డ్ అవుట్. అంటే 24 త్రిభుజాలు ఉన్నాయా 28 ఉన్నాయని లెక్కేసుకోవాలి అవునా. మరి త్రిభుజాల్లోకి వచ్చేసరికి ఓకే ఇదొక స్క్వేర్, దాంట్లో 2 డయాగ్నల్స్ జాయిన్ చేశాను. అంటే 1 2 3 4 అంటే 4 8. సేమ్ ఇదొక స్క్వేర్ అవునా. 1 2 3 4 అంటే 4 8. ఇదొక స్క్వేర్ అంటే 1 2 3 4 4 8. ఇప్పుడు బ్రిడ్జెస్ చూసుకోవాలి కదా. ఇదొక బ్రిడ్జ్ అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయమ్మా 2. ఇదొక బ్రిడ్జ్ అంటే ఇక్కడ ఎన్ని ఉంటాయమ్మా 2. ఇప్పుడు చెప్పండి ఎన్ని ఉంటాయో 8 2 10 8 2 10 10 10 20 8 28. 28 అంటే ఎన్నో ఆప్షన్ చూడండి జాగ్రత్తగా. సి ఈజ్ ద ఆన్సర్. 28 త్రిభుజాలు 5 చతురస్రాలు. ఓకేనా రైట్. చూడమ్మా నెక్స్ట్ వన్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన పటంలో ఎన్ని సమాంతర చతుర్భుజాలు ఉన్నాయి అని అడుగుతున్నాడమ్మా. నేను మీకు రూల్ ఒకటి చెప్పా గుర్తుందా, అన్ని దీర్ఘ చతురస్రాలు సమాంతర చతుర్భుజాలే అవునా కాదా. రైట్ అంటే ఇక్కడ సమాంతర చతుర్భుజాలని కౌంట్ చేయాలి, దీర్ఘ చతురస్రాలను కూడా ఉంటే ఒకవేళ కౌంట్ చేసుకోవాలి. ఓకేనా రైట్. ఇక్కడ 1 2 2 3 అన్నింటినీ కౌంట్ చేసుకుంటే వెళ్ళాలి అవునా. ఒక్కొక్కటి కౌంట్ చేస్తున్నాడమ్మా ముందు. 1 2 3 4 5 6 అంటే ఎన్ని ఉన్నాయమ్మా 6 ఉన్నాయి. ఒక్కొక్కటిగా తీసుకుంటే 2 తీసుకుంటే ఎన్ని వస్తాయి చూడండి. 1 2 ఇవన్నీ సమాంతర చతుర్భుజాలే కదా. 2 3 4 అవునా. ఇప్పుడు నేను రో వైజ్గా లెక్కేస్తే 4 వచ్చాయి. ఈసారి కాలం వైజ్గా లెక్కేస్తా. ఓకే యా చూడండి 1 2 3 ఇవి కూడా సమాంతర చతుర్భుజాలే కదా. సో 3 ఒక్కొక్కటి అయిపోయింది, 2 అయిపోయాయి. ఇప్పుడు 3 ట్రై చేయాలి కదా. 3 ట్రై చేస్తే చూడమ్మా 1 2 రో వైజ్గా తీసుకుంటే అవునా అడ్డు వరుసలే
నిలువు వరుసగా కుదరవు కాబట్టి 2 ఫైనల్ అంతే. ఓకే, 3 కూడా అయిపోయాయి. ఇప్పుడు 4 4 తీసుకుందాం అమ్మ. 4 4 తీసుకుంటే చూడండి, మళ్ళీ రెడ్ పెడుతున్నాను. 1 2 అవునా, అంటే ఎన్ని ఉన్నాయమ్మా? 2 ఉన్నాయి. 4 4 అయిపోయింది. ఓకే, 5 5 కుదరదు. 6 6 అంటే ఈ మొత్తం కలిపితే ఒకటి సమాంతర చతుర్భుజం కదా. 6 6 అంటే 1 అంటే మొత్తం యాడ్ చేయండి ఎంత ఉన్నాయో. 6 4 10, 3 2 5, 10 5 15, 15 3 18. 18 అంటే ఎన్నో ఆప్షనమా? బి ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షనమా? బి. ఓకే, రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. కింది పటంలోని వృత్తాల కేంద్రాలను అడ్డంగాను నిలువుగాను కలిపిన ఎన్ని చతురస్రాలు ఏర్పడను? ఓకేనా, ఒకసారి జాగ్రత్త కలుపుదామా అమ్మా. అన్నిటికీ సెంటర్లు అమ్మా. డార్క్ కలర్ పెడదాం. అంటే ఇలాగే అన్ని సెంటర్లు కలపడం అంటే అడ్డంగాను నిలువుగాను అంటే క్రాస్గా కలపకూడదు. అవునా, ఇది నిలువుగా కలపడం, ఇది నిలువుగా కలపడం, ఇది అడ్డంగా కలపడం, ఇది అడ్డంగా కలపడం, ఇది కూడా అడ్డంగా కలపడం. ఒకవేళ ఇలా కలిపితే ఏమవుతుంది? క్రాస్గా కలపడం అవుతుంది. వాడు ఎలా చెప్పాడు? అడ్డంగా కలుపు నిలువుగా కలుపు అన్నాడే కానీ క్రాస్గా కలపడం లేదుగా, కాబట్టి అది రాయకూడదు. ఇప్పుడు ఇందులో ఎన్ని చతురస్రాలు ఉన్నాయి అని అడిగాడమ్మా. ఒకసారి జాగ్రత్తగా ఆలోచిస్తే ఇది ఒక చతురస్రం కదా. ఓకే, మాన్యువల్గా అయినా కౌంట్ చేసుకోవచ్చు, లేదంటే మన ఫామ్లో అయినా వేసుకోవచ్చు. 2 ఇవి 3 ఉన్నాయి. అవునా, అంటే 2 3 ఉన్నాయి కాబట్టి 2 × 3 ప్లస్ ఒక్కొక్కటి తగ్గిస్తే 1 × 2, ఇంకా తగ్గిస్తే 0 వస్తుంది కాబట్టి అవసరం లేదు. 6 2 8 అయిపోయింది. అంటే ఎన్నో ఆప్షమా? సి ఇస్ ద ఆన్సర్. మాన్యువల్ కౌంట్ చేసుకుంటే అంటే 1 2 3 4 5 6. ఈసారి 4 4 తీసుకుంటే ఈ 4 ఈ 4 2 అయిపోయింది, ఇంకేం లేవు. ఓకే, 6 2 8. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఇవ్వబడ్డ పటంలో గల త్రిభుజాలు మరియు చతురస్రాల సంఖ్యను కనుగొనము. ఓకేనా, ముందు మనం దేంట్లో ఉన్నామమ్మా? చతురస్రాల్లో ఉన్నాం కదా, చతురస్రాలతో చేస్తున్నాను ఇప్పుడు. కానీ మామూలుగా అయితే అర్థం చేయండి, 7 8 8 7 అంటే చతురస్రాలు కనుక్కున్నా పని అవ్వదు, ఖచ్చితంగా స్క్వేర్స్ చేయాల్సిందే. సారీ, ట్రాంగిల్స్ చేయాల్సిందే. ట్రాంగిల్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి. అంటే నిజం చెప్పాలంటే మనం ట్రాంగిల్స్తో కనుక ఈ ప్రాబ్లం చేస్తే పని అయిపోయింది. అవునా కాదా? కానీ మనం చతురస్రాల్లో ఉన్నాం కాబట్టి మీకోసం చతురస్రాలు చేస్తున్నాను. ఓకేనా, రైట్. చతురస్రాలు చూడడం ఎన్ని ఉన్నాయో? 1 2 3 4, ఈ మొత్తం కలిపితే 1 5 6 7. ఎన్ని ఉన్నాయమ్మా? 7 చతురస్రాలు ఉన్నాయి. 8 ఎక్కడ కనబడుతుందని చూడండి జాగ్రత్తగా. ఇంకెక్కడ లేవు, చతురస్రాలు అయితే లేవు. 7 చతురస్రాలు అంటే 21 22 అంటే ఈ 2 రూల్డ్ అవుట్. అంటే 21 ఉన్నాయి 22 ఉన్నాయి, త్రిభుజాలు లెక్కేసుకోవాలి. అవునా, రైట్ అమ్మా. ఇప్పుడు ఒకసారి లెక్క పెడదామా జాగ్రత్తగా. మనం ఇప్పుడు త్రిభుజాలు కౌంట్ చేస్తున్నాను చూడండి. ముందు ఉందా నేను చేసేద్దాం. ఓకే, ఒక్కొక్క త్రిభుజంగాను తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు 10 వచ్చాయమ్మా. 2 త్రిభుజాలు కలిపితే ఒక త్రిభుజం ఎక్కడైనా ఫామ్ అవుతుందో చూసుకుందాం. 1 2 3 4 5. ఓకే, నేను వచ్చాము ఇప్పటికి 5 వచ్చాయి. ఇంకెక్కడ ఉన్నాయని చూడండి ఒకసారి. 2 కలిపితే వచ్చేవి లేవు. ఓకే, ఈసారి 3 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ కలిపితే మనకు త్రిభుజాలు ఎక్కడైనా ఫామ్ అవుతాయని చూసుకుందాం. ఓకేనా, నాకేం కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఇదిగో 1 2 3. ఓకే, 1 2 3. అవునా, ఓకే. సో ఎన్ని వచ్చాయేమో? 21 వచ్చాయి. ఇంకెక్కడైనా మనకు త్రిభుజాలు కనబడుతున్నాయేమో చూడండి ఫైనల్గా. ఓకే, ఇంకెక్కడైనా మనం మిస్ చేసామేమో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఓకే, ఎక్కడ మిస్ కాలేదనుకోమ్మా. ఎస్, లెట్ us ఫైనలైజ్ దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఓకేనా, రైట్ అమ్మా. సో ఇంకెక్కడ మిస్ అయ్యామమ్మా మనం? ఇంకెక్కడ మిస్ కాలేదు కాబట్టి ఎన్నో ఆప్షన్ అమ్మా? 21 అండ్ 7. అవునా, అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. ఓకే, రైట్. చూడమ్మా నెక్స్ట్ క్వశ్చన్. కౌంట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇచ్చిన పటంలో గల చతురస్రాల సంఖ్యను కనుగొనండి. ఓకేనా, చతురస్రాలు ముందు ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఓకే, అంటే చిన్నవి. 1
2 3 4 5 6 7 8 ఉన్నాయి. ఓకే ప్లస్ ఓకే ఈ 8 కాదు ఇంకా ఉన్నాయి చూడండి, ఇంకా చిన్న చిన్నవి. ఓకే 8 కదా, ప్లస్ 1 2 3 4 5 6 8 6 14 ప్లస్ ఇప్పుడు 2 2 కానీ 3 3 కానీ 4 4 కానీ కలిపితే వచ్చేవేమైనా ఉన్నాయో చూద్దాం. ఓకేనా, బ్లూ తీసుకుందాం. 4 4 కదా మనం కలపాల్సింది. 1 2 3 అవునా. ఆ తర్వాత ఇది చూడమ్మా, 1 2 3 అవునా. అంటే 3 3 6 ఇక్కడ రాసుకోవాల్సింది. ఓకే అంటే ఇప్పుడు ఎన్ని వచ్చాయమ్మా, 20 వచ్చాయి. ఒకసారి ఇక్కడ కౌంట్ చూసుకోండి, మ్యాచ్ అవుతుందా. 11 21 24 26 అంటే ఇంకా 8 6 14 14 6 20 వచ్చాయి. కానీ ఆ నెంబర్ లేదు, అందుకంటే 10 నెంబర్లు ఉన్నాయి. కాబట్టి మనం ఇంకా సీరియస్గా ట్రై చేయాల్సినవి ఉన్నాయి. అవునా, ఎక్కడ ఉన్నాయో చూడండి ఇప్పుడు. ఓకే అమ్మా, ఒక్కొక్కటిగా తీసుకున్నాం 8, చిన్న చిన్న తీసుకుంటే 6 14, పెద్ద పెద్దవి తీసుకుంటే 1 2 3 1 2 3 ఓకే అండ్ ఇవి ఒక 3 ఓకే సరిపోయింది, అంటే 20. ఓకే ఇంకా ఎక్కడైనా మనకి చతుర్భుజాలు ఫామ్ అవడానికి స్కోప్ ఉందేమో చూడండి జాగ్రత్తగా. ఎస్, అసలు మనం కౌంట్ చేయడంలోనే స్టార్టింగ్లోనే తప్పు చేసామమ్మా, అంటే కొన్ని మిస్ చేసాం. ఇప్పుడు గీతల మధ్యలో కనపడవు అవి. ఒకసారి చూడమ్మా, 1 2 3 4 5 6 7 8 కదా, పక్కన పెట్టుకోండి. చిన్న చిన్న చూడండి ఒకసారి, మనం ఇందాక ఇవి లెక్క పెట్టాం కదా. 1 2 3 4 5 6 కానీ మనం లెక్క పెట్టడం ఏంటో తెలుసా, ఇదిగోండి ఇవి లెక్క పెట్టాల. 1 2 ఈ 2 లెక్క పెట్టాల మనం. అవునా, ఆ 2 కూడా మనం లెక్క పెట్టాలి. సారీ ఆ 2 కాదమ్మా, వెయిట్. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఇందాక గీసింది ఇవి కదా. ఇప్పుడు చూడండి నేను గీస్తాను. 1 ఇందాక మనం వీటిని లెక్క పెట్టాం కానీ వీటిని లెక్క పెట్టలేదుగా. 2 3 4 ఇవి 4 ఉన్నాయమ్మా. ఓకేనా, రైట్. ప్లస్ ఇప్పుడు రిమైనింగ్ లెక్క పెడదాం. అంటే పెద్ద పెద్దవి అంటే ఎక్కడెక్కడ వస్తాయి, కలర్ మార్చుదాం. 1 2 3 ఓకే నెక్స్ట్ ఇక్కడ చూడండి. 1 2 3 అంటే ఇందాక 3 ఇవి 3 అంటే 6. ఓకే అంటే మొత్తం రాసుకుంటే ఎంతమ్మా, ఇప్పుడు లెక్క పెట్టండి. 8 6 14 14 4 18 18 6 అంటే 24 త్రిభుజాలు ఉన్నాయమ్మా. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా, 24. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా, సి ఈజ్ ద ఆన్సర్. ఎన్నో ఆప్షన్ అమ్మా, సి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, అంటే ఇలా మనం ఎక్కడ ఒక్కడు కూడా మిస్ కాకూడదమ్మా, పొరపాటును కూడా. ఓకే పెట్టుకున్నాము నెక్స్ట్ క్వశ్చన్. ఓకే అమ్మా, ఇవ్వబడ్డ పటంలో గల దీర్ఘచతురస్రాల సంఖ్యను కనుగొనము. ఓకే గమనిక, చతురస్రాలను కూడా దీర్ఘచతురస్రాలుగా పరిగణించవలను. అమ్మ కొన్నిసార్లు ఇలా ఇస్తాడమ్మా మంచోడు, కొన్నిసార్లు ఇవ్వడమ్మా. ఇచ్చిన ఇవ్వడం మనం కన్సిడర్ చేయాల్సిందే. ఓకేనా, ముందు లెక్క పెట్టుకుందాం ఒక్కొక్కటిగా. 1 2 మొత్తం కలిపితే 1 3 4 5 6 7 8 అంటే ఎన్ని ఉన్నాయమ్మా ఇక్కడ వరకు, 8 పక్కన పెట్టుకుందాం. ప్లస్ నెక్స్ట్ 1 2 3 4 ప్లస్ అమ్మా ఇది మొత్తం కూడా ఒక చతురస్రమేగా, అంటే అది కూడా కౌంట్ చేసుకోవాలి. అవునా కాదా, రైట్. నెక్స్ట్ అమ్మా ఇప్పుడు చూడండి. 1 2
3 ఇది మొత్తం కలిపి కూడా ఒకటేగా, సేమ్ టు సేమ్ 1 2 రెండే కదా వచ్చింది, ఇందాక 3 రాసాం ఎందుకు, 1 యా ఇది ఒకటి ఉందమ్మా, 3 3 3 6. ఓకే, ఇంకెక్కడైనా చతురస్రాలు కనబడితే దీర్ఘచతురస్రాలు కనబడితే మనం కౌంట్ చేసుకుందాం. లేదంటే ఇంతవరకు కౌంట్ చేస్తే 8 + 4 12, 13 13 6 19. 19 ఉన్నాయా లేవు అంటే ఖచ్చితంగా మనం ఇంకా ఎక్కడో మిస్ అయ్యి ఉండొచ్చు, లేదంటే ఎక్స్ట్రా కూడా రాసుండొచ్చు. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా స్టడీ చేయండి. ఓకేనా? సో ఇఫ్ వీ రీవర్క్ వీ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మొత్తం అరేంజ్ చేసి మళ్ళీ కౌంట్ చేద్దాం. చూడమ్మా, ఓకే 1 2 3 4 అవునా, 5 6 7 8. ఇంతవరకు 8 అయిపోయామా, పక్కన పెట్టండి ప్లస్. ఓకే, ఇంక ఇప్పుడు రెక్టాంగిల్స్ అమ్మా. ఓకే 1 2 3 4 5 6 ఇందులో ఉన్న మొత్తం అయిపోయామ్మా. ఓకే, నెక్స్ట్ ఇందులోకి వద్దామమ్మా. 1 ఇది ఆల్రెడీ కౌంట్ అయిపోయింది కదా, కాబట్టి కౌంట్ చేయట్లా. 2 3 4 ఇది మొత్తం ఒకటి 5 అవునా, 5. ఇప్పుడు ఇంకెక్కడ ఉన్నాయని చూడండి, ఇంకెక్కడ మనం మిస్ అయినవి కనబడితే అదొకటి ఫామ్ చేద్దాం, లేదంటే వాట్ ఎవర్ వీ గాట్ దట్ ఈస్ ద ఫైనల్ ఆన్సర్. ఐ థింక్ ద ఆన్సర్ ఇస్ 19 ఓన్లీ. ఓకే, 8 + 6 14, 14 + 5 is 19. ఓకే అమ్మ, 19 మాత్రమే ఉన్నాయని మళ్ళీ వచ్చింది, కాబట్టి వీ హ్యావ్ టు ఫిక్స్ ద ఆన్సర్ ఇస్ 19. ఓకే, ఎంత ఆన్సర్ 19, ఇక్కడ ఆప్షన్స్లో లేదమ్మా. ఓకే, సో ఇట్ ఈస్ 19. ఎన్ని ఉన్నాయమ్మా, 19 మాత్రమే కలవు. ఓకే, ఇంకెన్నిసార్లు చూసినా అక్కడ మనకి త్రిభుజాలు ఏమి చతురస్రాలు ఏమి దీర్ఘచతురస్రాలు ఏమి ఫామ్ అవ్వట్లేదమ్మా. ఓకేనా, చూడమ్మా, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇవ్వబడ్డ పటంలో గల త్రిభుజాల సంఖ్యను కనుగొనము. ఓకేనా, త్రిభుజాలు. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా, ఒక్కొక్కటిగా తీసుకుందాం. ఓకే 1 2 ఇలా ఎందుకు, ఓకే అమ్మ ఒకసారి చేసి చూడమ్మా. ఇంతవరకు ఒక చతుర్భుజం, దానికి 2 డయాగ్నల్స్ జాయిన్ చేశాను, అంటే 1 2 3 4, అంటే డబల్ చేస్తే 8. సేమ్ టు సేమ్ కింద కూడా డబల్ చేస్తే 2 డయాగ్నల్స్ జాయిన్ చేసా కాబట్టి 8 8 8 16 అవునా. ఇంక ఇప్పుడు కాంబినేషన్స్లో అంటే పైవి కిందవి కలిపి మనకి ఎక్కడైనా త్రిభుజాలు ఫామ్ అయితే చూసుకోవాలి. పైనుంచి కిందకి ఫామ్ అవ్వకుండా దీంట్లో దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అవి చూడక్కర్లా, ఎందుకంటే అవన్నీ కలిపితేనే మనకి 8 కదా. ఓకే, ఇప్పుడు పైనుంచి కింద కాంబినేషన్ ఎక్కడి నుంచి వచ్చే అవకాశం ఉందా? ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే చతుర్భుజాలు వస్తాయి కానీ చతురస్రాలు రావు, త్రిభుజాలు రావు అవునా. కాబట్టి ఏందమ్మా ఆన్సర్ 16D ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, రైట్. సో హోప్ యూ ఎంజాయ్ ద సెషన్ ఆఫ్ కౌంటింగ్ ద ఫిగర్స్. అమ్మా చాలా పేషెన్స్గా చేయాలమ్మా. ఓకేనా, థ్యాంక్ యూ, జై హింద్.